హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జి న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఒకటి కాదు, రెండు శుభవార్తలు అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు అయితే అందించడం జరిగింది. పిఎం కిసాన్ డబ్బులను రిలీజ్ చేస్తామని, ప్రతి అన్నదాతకు ఈ డబ్బులు జమ అయ్యేలా చూస్తామని అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ డబ్బుల్ని ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని అయితే చెప్పుకొస్తున్నారు. ఏ పనులు చేసుకోవాలి, ఏమేం షరతులు ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా చెప్తాను. అంతకంటే ముందు దయచేసి అఖిల ఎడ్జి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని వారికి పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు పిఎం కిసాన్ పథకాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే నరేంద్ర మోడీ గారు 21 విడతన రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే విడుదల చేస్తూ వస్తున్నారు. ఈసారి వచ్చేసి 2,000 రూపాయలను 2026 ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల వలన, కొంత బడ్జెట్ వచ్చేసి దాని సమస్యల వలన రిలీజ్ చేయలేకపోయారు. మార్చి నెలలో అయితే ఈ అమౌంట్ను 2,000 రూపాయలను అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఈ అమౌంట్ను సుమారుగా 7 కోట్ల మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. దీనిలో కొంత సమస్య ఉంటుంది. రైతులే కాకుండా నకిలీ రైతులు కూడా ఈ అమౌంట్ను పొందుతున్నారనే ఉద్దేశంతో వారిని తొలగించే పనిలో పడింది మన కేంద్ర ప్రభుత్వం. అయితే వారిని తొలగించిన వెంటనే అమౌంట్ను అయితే ప్రతి రైతు ఖాతాలలోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ను పొందడానికి కోట్లాది మంది రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి రైతు తమ యొక్క పొలాలను పెట్టుకోవడానికి పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 2,000 రూపాయలు రైతులకు ఇవ్వడం ద్వారా ప్రతి రైతు కూడా వారి యొక్క పంటలు పెట్టుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. వారు సురక్షితంగా, వారు ఎటువంటి అప్పులు చేయకోకుండా, ఎవరిపైన ఆధారపడుకోకుండా వారి యొక్క పొలాలను పెట్టుకొని వారు ఆర్థికంగా బలపడడానికి సహాయం చేస్తుంది పిఎం కిసాన్ డబ్బులు. ఈ పిఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేసిన రోజు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా 4,000 రూపాయలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయలు, పిఎం కిసాన్ నుంచి వచ్చే 2,000 రూపాయలు, మొత్తం కలిపి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కానుంది. ఈ అమౌంట్ పొందడానికి కొంచెం సమయం పడుతుందని, ప్రతి రైతు ఖాతాకు లేట్ అయినా కూడా ప్రతి రైతు ఖాతాకు ఈ అమౌంట్ను అందిస్తామైతే చెప్పుకొస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా. ఈ ప్రభుత్వాలు రైతులకు ఎంతో సహాయపడుతూ ఉన్నాయి. రైతులు ఎలాంటి అప్పులు చేయకోకుండా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి వారు బాగా వ్యవసాయాన్ని చేసేందుకైతే తోడ్పడుతూ ఉంది. ఇప్పటికీ 21 విడతన అయితే ఏర్పాటు చేయడం అయినది. 22వ విడతను కూడా మార్చి 3వ వారంలో రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు. సో ఈ అమౌంట్ను పొందడానికి ప్రతి రైతు కూడా తమ బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే ఆధార్ కార్డ్ లింక్, మొబైల్ నెంబర్ లింక్ ప్రతిదీ కూడా చేసుకొని ఉండాలని అయితే చెప్పుకొస్తున్నారు. కావున ప్రతి అన్నదాత కూడా వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. అలాగే కౌలు రైతులకు కౌలు ధృవీకరణ పత్రాలు ఉండాలని, రైతులకు వారి యొక్క భూమి వివరాలు సక్రమంగా ఉండాలని, ప్రతిదీ సరైనది ఉంటేనే వారికి నమోదు అవుతాయని, లేకుంటే వారి పేర్లు తొలగించే అవకాశం ఉంటుందని అయితే చెప్తున్నారు. మీ పేరు ఉందా లేదా అనేది పిఎం కిసాన్ సెంటర్లలో లేదా మీ దగ్గరలోని సచివాలయంలో వ్యవసాయ అప్డేట్లలో అయితే చూసుకోవచ్చని అయితే చెప్తున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే మీ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్కి మీకు నచ్చినట్లయితే అఖిల ఎడ్జి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.